వికారాబాద్ జిల్లా తాండూరులోని పాత రైతు బజార్లో బతుకమ్మ చీరల కట్టలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం చీరలను పంపించింది. అయితే వాటిని పేదలకు అందించకుండా పాత రైతు బజారుకు తీసుకొచ్చి వృధాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, శివాని తాండూరు నియోజకవర్గం పరిధిలో ఒకవైపు తాండూరు రైతు బజార్ వద్ద పెద్ద ఎత్తున కూడా బతుకమ్మ చీరలు దర్శనమిచ్చాయి. గతంలో బతుకమ్మ చీరల్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో పేద మహిళలకు, బీపీఎల్ మహిళలకు ప్రతిసారి బతుకమ్మ పండుగ సందర్భంగా పంచిపెట్టేవారు. అయితే గతంలో సరైన పంచిపెట్టకపోవడంతో వాటిని ఎంత కూడా తీసుకొచ్చి రైతు బజార్ ప్రాంతంలో వేసినట్టు తెలుస్తుంది. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఆ మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో వేయడంతో కూడా వాటి అన్నిటి కూడా పిల్లలు ఆడుకోవడం కోసం ఉయ్యాల కట్టి చాలా మంది వాడుకుంటున్నారు. మరి చాలా చీరలను కూడా పాడైపోయి కుప్పగా ముద్దవేయడంతో కూడా అవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకుండా వేయడంతో కూడా మూటగా కట్టాయని అక్కడ పడేశారు. దీంతో చాలా చోట్ల కూడా ఇది బతుకమ్మ చీరల్ని సకాలంలో లబ్ధిదారులకు పంచకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ బీట్ మార్కెట్ ఏరియాలో వీటి మొత్తం పిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి, ఉయ్యలుకోవడానికి కూడా పెద్ద ఎత్తున చీరలు కట్టినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. చాలా చోట్ల కూడా పాడైపోయిన చీరలు రోడ్డు మీద దర్శనం ఇవ్వడంతో కూడా సరైన లబ్ధిదారులకు అందజేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్న తాండూరు వాసులంతా కూడా దీనికి సంబంధించిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పైన కూడా దీనికి సంబంధించి కొట్టొచ్చే కనబడుతుంది. గతంలో వేలాది మంది మహిళలకి చీరలు సకాలంలో పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేసి ఉంటే అవి ఇప్పుడు పాడైపోయి ఉండే కావని చర్చ మొదటి శివాని.